తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనమతో వెలిగే గోరేపతివో మగురమ్మలకి మూల కుటుంబగా భూమిలో వెలసిన శక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర కాంతులు చుండే నీ ముఖ బింబము కాంచిన చాలును ఘడియైనా నీ గుడి వాకిట దివ్యను నేనే వెలిగిన చాలు కరేనా నీ పదములపై కుసుమమునేనై నిలచిన చాలు తక్షణమైన తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. సాఫ్ట్ గా ఉంటుంది. పాడారండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది పాట. అవును సార్. ఇందాక మీరు ఘంటసాల గారి గమకాలు అన్నారు చూసారా? అవును సార్. గమకాలతో థ్యాంక్ యూ మేడం. గమకాలతో పాటను రంజింప చేయవచ్చు అని ఆలోచన వచ్చి పాటలో ప్రవేశపెట్టిన ప్రప్రథమ వ్యక్తి ఘంటసాల గారు. అందుకనే ఆయన గమకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆయన పాడే గమకాలు ఫస్ట్ ఆయన, అవి సాకి కూడా, ఈ రెండు ఎక్కువ పాపులర్ చేసి ఘంటసాల గారు. ఈయన అవసరానికి మించి కొంచెం రాగం ఎక్కువ తీసిన, కొంచెం గమకాల సంగతులు ఎక్కువ బలికినా కూడా అది కవర్ అయిపోయేదేమో పాటలో సార్. అదే 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 ఘంటసాల గారి గమకాలు కష్టం అండి. ఆయన పాటలు చాలా కష్టం. అందులో మెయిల్ వాయిస్ కదా అది. సాఫ్ట్, లేడీస్ వాయిస్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది. అది గాంభీర్యం కదా. Thank you. Please like, share and subscribe.